నారా లోకేష్ కుర్రాడు, స్టాన్ఫోర్డ్లో చదివాడు, సాఫ్ట్గా ఉన్నాడు. ఫ్యాక్షన్ పద్మవ్యూహం పన్నేద్దాం అనుకున్నారు. అభిమన్యుడిలా చుట్టేద్దాం అనుకుంది జగనాసురముట. కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు కేసులు, దాడులకి ఎదురొడ్డి నిలిచిన నారా లోకేష్ అభిమన్యుడు కాదని, అర్జునుడు అని అర్థమైంది. క్రియాశీల రాజకీయాల్లో లోకేష్ ప్రవేశించిన నుంచి అవినీతి ఆరోపణలు లేవు, ఇతరత్ర కేసులు ఏవీ లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 22 తప్పుడు కేసులు బనాయించారు. హత్యకి గురైన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే కేసు, ట్రాక్టర్ నడిపాడని ఓ కేసు, కోవిడ్ గైడ్లైన్స్ ఉల్లంఘించాడని మరో కేసు, స్టూలు ఎక్కి మాట్లాడాడని ఇంకో కేసు బనాయించారు. యువగలం పాదయాత్ర ఆరంభం నుంచి అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు చేయని ప్రయత్నం అంటూ లేదు. భద్రత కూడా కుదించారు. అక్కడ ఉన్న పోలీసులు మైకు స్టూలు లాక్కోవడం, మాట్లాడడానికి వీల్లేదని నోటీసులు ఇవ్వడం, కేసులు బనాయించడం కూడా చేశారు. మొదట్లోనే సాగనిస్తే పాదయాత్ర, సాగనివ్వకుంటే దండయాత్ర అంటూ ప్రకటించిన నారా లోకేష్ ముందుకు సాగారు. ఓవైపు తనపై కేసులు, మరోవైపు తండ్రి అక్రమ అరెస్ట్, ఇంకోవైపు టీడీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు. న్యాయ పోరాటాన్ని నమ్ముకున్నాడు లోకేష్. ఢిల్లీలో మకాం వేసి న్యాయ కోవిధులతో చర్చలు, మరోవైపు కేంద్రంతో అప్పుడే పొత్తులు ఎత్తులు ముగించి వచ్చాడు. తాత ధైర్యం, తండ్రి దార్శనికత, మేనమామ దూకుడు కలగలిసిన నారా లోకేష్ జగనాసుర రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించిన సవ్యసాచి. అభిమన్యుడు అనుకున్న వైసీపీ గ్యాంగుకి అర్జునుడిలా తయారయ్యాడు. టీడీపీ లీడర్లకి ధైర్యం, క్యాడర్కి అండా, పొత్తుల ఎత్తులు, అధికారుల అహంకారానికి ఎదురొడ్డి పోరాడి అభినవ అర్జునుడిగా రాజకీయ కురుక్షేత్రంలో కూటమిని విజయ తీరాలకు చేర్చాడు. తెలుగుదేశం పార్టీకి 30 ఏళ్ల పాటు నడిపించే రథ సారథిగా నిలిచాడు.